ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని ముఖ్యమైన బయాలజీ బిట్స్ చూద్దాం. ఒకటో ప్రశ్న, సూక్ష్మజీవుల ఉనికిని కనుగొన్నవారు. సూక్ష్మజీవుల ఉనికిని కనుగొన్నవారు యాంటోనీ వాన్ లీవెన్హుక్. ఈ యొక్క యాంటోనీ వాన్ లీవెన్హుక్ సజీవుల కణాలను కనుగొనడం జరిగింది. విలియం హార్వే అయితే రక్త ప్రసరణ గురించి కనుగొన్నాడు. లూయి పాశ్చర్ పాలను శుద్ధి చేసే విధానాన్ని, పాశ్చరైజేషన్ విధానాన్ని కనుగొన్నాడు. అదేవిధంగా ర్యాబిస్ వ్యాధి మందు కనుగొన్నాడు. నెక్స్ట్ ప్రశ్న పోతే, క్రింది వాటిలో ప్రోక్యారియట్ అంటే కేంద్రక పూర్వజీవులు. కేంద్రక పూర్వజీవులు అంటే కేంద్రకాన్ని ఆవరించి లేదా కణాన్ని ఆవరించి కణత్వచం లేనటువంటి జీవులను మనం కేంద్రక పూర్వజీవులు అంటాము. ఈ యొక్క కేంద్రక పూర్వజీవులకు ఉదాహరణ బ్యాక్టీరియా అండి. ఆన్సర్ వచ్చేసి ఏ, బ్యాక్టీరియా. నెక్స్ట్ ప్రశ్న, కింది వాటిలో స్వయం పోషకం. ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి డయాటమ్స్ అండి. సి, ఈ డయాటమ్స్ అనేవి శైవలాలు కాబట్టి ఇవి స్వయం పోషకాలు. ఈ యొక్క యాస్పర్జిల్లస్ అనేది శిలీంధ్రం అండి. అదేవిధంగా ఈ యొక్క ప్లాస్మోడియం అనేది మలేరియా పరాన్నజీవి. ఇందులో సరైన ఆన్సర్ డయాటమ్లు అంటాము. ఈ యొక్క డయాటమ్లు మనము వృక్షరాజ్య ఆభరణాలు అని కూడా ఈ యొక్క డయాటమ్స్ని మనం అంటామండి. ఈ యొక్క డయాటమ్స్ని మనం ఏమంటే సముద్రంలో తేలియాడే పచ్చిక బయలు అని కూడా ఈ యొక్క డయాటమ్స్ అంటాము. ఈ యొక్క డయాటమ్లు అనేవి స్వయం పోషకాలకు ఉదాహరణగా మనము చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి. వైరస్ పైకవచం దేనితో తయారవుతుంది? వైరస్ యొక్క పైకవచం అనేది దేనితో తయారవుతుంది? ఇందులో సరైన ఆన్సర్ ప్రోటీన్ అండి. వైరస్ యొక్క తొడుగు మనం ఏమంటే కాప్సిడ్ అంటాము. వైరస్ యొక్క తొడుగు లేదా పైకవచం మనము కాప్సిడ్ అంటాము. ఇది ప్రోటీన్ చేత నిర్మితమై ఉంటుంది. ఇక నెక్స్ట్ పోతే, యాంటోనీ వాన్ లీవెన్హుక్ కనుగొన్నది ఎన్స్ అంటే బ్యాక్టీరియాలు యాంటోనీ లీవెన్హుక్ కనుగొన్నాడు. నెక్స్ట్ ప్రశ్న, కింది వాటిలో పరాన్నజీవికి ఉదాహరణ చూద్దామండి. ఇందులో సరైన ఆన్సర్ చేసి బ్యాక్టీరియా. ఎందుకు పరాన్నజీవి అంటే ఇక క్లామిడోమోనస్ అనేది శైవలం అండి. ఇది స్వయం పోషకం. అదేవిధంగా వాల్వాక్స్ అనేది కూడా స్వయం పోషకం. ఇది కూడా మరి పరాన్నజీవి కాదు. ఇందులో సరైన ఆన్సర్ పరాన్నజీవి అంటే బ్యాక్టీరియా. ఈ యొక్క బ్యాక్టీరియా వల్ల, పరాన్నజీవి వల్ల మానవుల్లో అదేవిధంగా మొక్కలలో వివిధ రకాల వ్యాధులు సంభవించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ప్రశ్న, మైక్రోబయాలజీ అంటే ఇందులో సరైన ఆన్సర్ చేసి సూక్ష్మజీవుల అధ్యయనం అండి. సూక్ష్మజీవులను గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్ర విభాగాన్ని మనం మైక్రోబయాలజీ లేదా సూక్ష్మజీవ శాస్త్రం అంటాము. ఈ యొక్క సూక్ష్మజీవులనే మనం ఏమంటామంటే మైక్రోబ్స్ అంటామండి. సూక్ష్మజీవులను మైక్రోబ్స్ అంటామని మనం 8వ తరగతిలో మనం అక్కడ సూక్ష్మజీవి ప్రపంచం మనం చూడవచ్చండి. ఈ యొక్క సూక్ష్మజీవులను మనం మైక్రోబ్స్ అంటాము. మైక్రోబయాలజీ అనేది సూక్ష్మజీవులను గురించి అధ్యయనం చేసే శాస్త్ర విభాగము. ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి. 80 డిగ్రీల
80 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలను జీవించగలవి. 80 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలను జీవించగలవి. ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి బ్యాక్టీరియాలు అండి. అంటే ఈ యొక్క బ్యాక్టీరియాలు అతి చల్లని, అతి వేడి నీటిలో కూడా ఈ యొక్క బ్యాక్టీరియాలు అనేవి జీవించగలవండి. అంటే ఈ బ్యాక్టీరియాలు మనము సర్వాంతర్యాములు అంటాం. అంటే బ్యాక్టీరియాలు అంతా కూడా వ్యాపించి ఉంటాయండి. మరి ఈ యొక్క 80 డిగ్రీ ఉష్ణోగ్రతలో జీవించగలవి ఏంటంటే బ్యాక్టీరియాలు. ఇక నెక్స్ట్ ప్రశ్న, ప్రతికూల పరిస్థితుల్లో స్పోర్సుగా ఏర్పడేవి. ఇందులో సరైన ఆన్సర్ బ్యాక్టీరియాలు అండి. బ్యాక్టీరియాలు. నెక్స్ట్ ప్రశ్న, బ్యాక్టీరియాను పోలి ఉండేవి. ఇందులో సరైన ఆన్సర్ ఆకుపచ్చ శైవాల్లోనే ఉందని ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి నీలి ఆకుపచ్చ శైవలాలు అండి. నీలి ఆకుపచ్చ శైవలాలు, దీన్ని మనము బ్లూ గ్రీన్ ఆల్గే అంటాము. నీలి ఆకుపచ్చ శైవలాలు. ఈ యొక్క నీలి ఆకుపచ్చ శైవలాలు అనేవి బ్యాక్టీరియాలను పోలి ఉంటాయి. రైట్. ఇక నెక్స్ట్ ప్రశ్న, ఆహార రిక్తికలు ఉండే జీవి ఏది? ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి అమీబా అండి. ఈ యొక్క అమీబాలో ఆహార రిక్తికలు అనేవి ఉంటాయి. ఈ అమీబా అనేది ప్రోటోజోవా వర్గం చెందినటువంటి జీవి అండి. ఈ యొక్క అమీబాను మనం అంటే ఇది ప్రోటోజోవా వర్గం చెందినటువంటి జీవికి మనం చెప్పవచ్చు. ఆహార రిక్తికలు ఉండే జీవి అమీబా. ఇక నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి, చలనం లేకుండా స్థిరంగా ఉండే జీవి. చలనం లేకుండా స్థిరంగా ఉండే జీవి అండి. చలనం లేకుండా స్థిరంగా ఉండే జీవి ఉదాహరణ వచ్చేసి దీని ఆన్సర్ మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ప్రశ్న, ప్రోటోజోవన్లలో చలనాంగాలు. ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి పైవన్నీ అండి. అంటే ప్రోటోజోలో చల్లంగాలు శైలికలు ఉంటాయి, అదేవిధంగా కషాబాలు ఉంటాయి, అదేవిధంగా మిథ్యపాలు ఉంటాయి. శైలికలు ఎక్కడ ఉంటాయంటే శైలికలు అనేవి మరి పారామీషియం, అదేవిధంగా వర్టిసెల్లాలో ఉంటాయి. కషాబాలు అనేవి యూగ్లినాలో ఉంటాయి. మిథ్యాపాదాలు అనేవి అమీబాలో చల్లంగాలుగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ప్రోటోజోవాల చలనాంగాలు అనేవి శైలికలు, అదేవిధంగా కషాబాలు, మిథ్యపాదాలు ఉంటాయండి. కాబట్టి ఇందులో సరైన ఆన్సర్ డి అండి, పైవన్నీ. నెక్స్ట్ ప్రశ్న, ఇది ఇంపార్టెంట్ ప్రశ్న అండి. ఒకసారి అడిగాడు, జిగట విరోచనాలు కలిగించే పరాన్న జీవి. ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి ఎంటమీబా హిస్టాలిటికా. ఈ ఎంటమీబా హిస్టాలిటికా అనేది
ప్రోటోజోవా వర్గం చెందినటువంటి జీవి అండి. ప్రోటోజోవా వర్గం చెందినటువంటి జీవి ఇది ఎంటమీబా హిస్టాలికా. ఈ యొక్క ఎంటమీబా హిస్టాలికా వలన జిగట విరేచన అనే వ్యాధి అయితే కలుగుతుంది. నెక్స్ట్ ప్రశ్న, స్వేచ్ఛాయుత ఏకకణ శిలీంధ్రం. స్వేచ్ఛాయుత ఏకకణ శిలీంధ్రానికి ఉదాహరణ. దీనిలో ఆన్సర్ వచ్చేసి ఈస్ట్ అండి. స్వేచ్ఛాయుత ఏకకణ శిలీంధ్రానికి ఇది ఈస్ట్. ఇంతకుముందు క్లాస్ కూడా చెప్పాను. అదేవిధంగా ఈ పుట్టగొడుగు అనేది కంటికి కనిపించే శిలీంధ్రానికి ఉదాహరణ. అదేవిధంగా ఈ మ్యూకార్ శిలీంధ్రం కూడా బహుకణ శిలీంధ్రాలుగా మనం చెప్పవచ్చు అండి. ఈ యొక్క రైజోపస్ అనేది మనము తడి రొట్టెల పైన ఇది బూజువలే, అదేవిధంగా పచ్చల పైన కూడా ఇది పెరగడం అయితే జరుగుతుంది, ఈ యొక్క రైజోపస్ అనేటువంటి శిలీంధ్రం. ఇక నెక్స్ట్ ప్రశ్న, ప్రోటోజోములు అనుకూల పరిస్థితిలో వేటిని ఏర్పరుస్తాయి. ప్రోటోజోములు అనుకూల పరిస్థితిలో వేటిని ఏర్పరుస్తాయి. ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి సిస్టులు అండి. సిస్టులు, స్పోర్ట్స్, సిద్ధబీజ పైన ఉంది. సరే, ప్రోటోజోములు అనుకూల పరిస్థితిలో వేటిని ఏర్పరుస్తాయి. అనుకూల పరిస్థితుల్లో వేటిని ఏర్పరుస్తాయి, ఇది కూడా మీరే కామెంట్ చేసి ప్రయత్నించండి ఆన్సర్. ఇక నెక్స్ట్ చూద్దామండి, శిలీంధ్ర తంతువును, ఇది కూడా ముఖ్యమైన ప్రశ్న అండి, ఇది ఎక్కువ అడుగుతున్నాడు. శిలీంధ్ర తంతువును ఏమంటారు. శిలీంధ్ర తంతువును ఏమంటారు. ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి హైపే అండి. హైపే శిలీంధ్రం యొక్క తంతువును మనం ఏమంటుంటే హైపే అంటాం. నెక్స్ట్ మరొక ముఖ్యమైన ప్రశ్న అండి, ఆల్కహాల్ తయారీలో ఎక్కువ ప్రాముఖ్యత వహించేవి. ఆల్కహాల్ తయారీలో ఎక్కువ ప్రాముఖ్యత వహించేవి. ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి ఈస్టులు అండి. ఈస్టులు ఏం చేస్తాయంటే కిణ్వ ప్రక్రియలో అవాయు శ్వాసక్రియ జరిగి ఈస్టులు ఈ యొక్క చక్కెరని మరి ఆల్కహాల్గా మార్చేటువంటి ప్రక్రియను మనం అంటే కిణ్వనం ఉంటాము. ఈ యొక్క ఆల్కహాల్ తయారీలో ఈ యొక్క ఈస్టులు అనేవి ప్రముఖ పాత్రను వహిస్తాయి. ఈ యొక్క ఈస్టులు అనేవి ఏకకణ శిలీంధ్రాలకు ఉదాహరణగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్, పెన్సిలిన్ అనేది ఒక, ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి సూక్ష్మజీవ నాశకం అండి. సూక్ష్మజీవ నాశకం. పెన్సిలిన్ అనేది ఒక సూక్ష్మ నాశకము. ఈ యొక్క పెన్సిలిన్ అనేటువంటి ఈ యొక్క సూక్ష్మజీవ నాశకము పెన్సిలియం నొటేటం అటువంటి శిలీంధ్రం నుండి ఈ యొక్క పెన్సిలిన్ అనేటువంటి యాంటీబయాటిక్ లేదా సూక్ష్మ నాశకాన్ని తయారు చేయడం జరుగుతుంది. ఇది మనకి 8వ తరగతిలో ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న, పాలలోని ప్రోటీన్ను మనం ఏమంటాం. ఇందులో సరైన ఆన్సర్ ఏంటి సార్ అంటే మీరు కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. పాలలోని ప్రోటీన్ను ఏమంటాం, దీనికి సరైన ఆన్సర్ని మీరు కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ ప్రశ్న అండి. నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి మనం నెక్స్ట్ వీడియో చూసి ప్రయత్నించేద్దాం. చూస్తూనే ఉండండి ప్రజ్ఞ ట్యుటోరియల్స్.